యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు రాజకీయ కోణంకి ఈ యాత్రకి బీజం వేసింది అనుకోవచ్చా? అంటే ఒక ఇష్యూ అండి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉన్నారు. అంతేకాకుండా మొదటి నుంచి కూడా ఆయన సనాతన ధర్మాన్ని నమ్మి టెంపుల్స్కి వెళ్ళటం ఇవన్నీ కూడా మొదటి నుంచి ఉన్నాయి. తర్వాత ఆయన చెప్పారు, నాకు 4 సంవత్సరాల క్రితం మొక్కు ఉంది, నేను వెళ్ళాల్సింది ఎప్పుడో, కానీ ఈ బిజీ షెడ్యూల్స్ వల్ల వెళ్ళలేకపోయాను అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే మనం సౌత్ ఇండియాలో చూసుకుంటే ఈ సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరు. ఆల్మోస్ట్ ఇండియాలోనే చాలా తక్కువ. ముఖ్యంగా సౌత్ ఇండియాలో రాజకీయ నాయకుల్లో చెప్పాలంటే ఎవరు కూడా బహిరంగంగా మాట్లాడే పరిస్థితి లేదు. కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం తప్పితే, ఇందాక రాయపాటి అరుణ్ గారు కూడా చెప్పారన్నమాట. అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా మనం చూసాం, దగ్గరగా ఒక 100 టెంపుల్స్ మీద దాడులు జరగటము, తర్వాత రథాలు కాల్చేయటము, ఇవన్నీ కూడా జరిగినప్పుడు కూడా ఎవరు దాని మీద స్పందిస్తాం కానీ మాట్లాడటం కానీ జరగలేదన్నమాట. అయితే పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా తిరుపతిలో ఈ లడ్డు దాంట్లో కల్తీ జరిగినప్పుడు కూడా ఆయన స్వయంగా అక్కడికి వెళ్ళి ఇది కరెక్ట్ కాదు, ఎవరికి అన్యాయం జరిగినా కూడా, ఏ మతానికి దాని మీద ఇబ్బందులు వచ్చినా కూడా ఆ మతం మీద కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాలు చేసినా కూడా మనం ఖండించాలి. అది ఇస్లాం అని కాదు, క్రిస్టియన్ అని కాదు, హిందూ అని కాదు, ఎవరైనా ఒకటే అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం కూడా చూసాం మనం. అయితే మొదటి నుంచి కూడా దేశంలో ఈ విధమైనటువంటి మైనారిటీ అని చెప్పేసి ఏదో ఒక కార్డు మీద రాజకీయ ఓట్ బ్యాంకుగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి రాజకీయ పార్టీలు మ్యాజిక్లు చేయటం మనం చూసాం మనం. ఎందుకంటే మీకు మక్కాకి వెళ్ళేటప్పుడు కానీ లేదా జెరూసలంకి వెళ్ళేటప్పుడు కానీ ఒక్కొక్క వ్యక్తికి లక్షల రూపాయలు ఇచ్చేసి పంపుతున్నారు. నిన్నగా మొన్న మహాకుంభమేళ జరిగింది. మరి దగ్గరగా ఒక 50 కోట్ల మంది దాకా రీచ్ అయ్యారు అప్పటికి. మరి అయినా కూడా కనీసం ఒక ట్రైన్ కూడా ఫ్రీగా వేసినట్లు లేదు. అంటే హిందువుల మీద ఒక వివక్ష అనేది భారతదేశంలో జరుగుతుంది అనేది ఒక చాలా స్పష్టంగా కనపడుతుంది. ఏది ఏమైనా కూడా ఏ ప్రభుత్వాలైనా సరే, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అన్ని మతాలని కూడా సమానంగా చూడాలి. అంతేగాని మేము ఎక్కువ మేము తక్కువ అనేది ప్రభుత్వాలే ఆ విధమైనటువంటి ఫోకస్ ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. తర్వాత ఈ టెంపుల్స్లో వచ్చేటువంటి కోట్లాది రూపాయలు ఏవైతే ఉన్నాయో ఈ కానుకల రూపం మీద వేసాయి, దాంట్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి. మరి దానికి సంబంధించినటువంటి అధికారుల మీద కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోవటం వల్లే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తిరుపతి వెళ్ళి ఒక పెద్ద సమావేశం కూడా ఏర్పాటు చేసి ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల ముందు చాలా ఇబ్బంది వస్తుందని కూడా చెప్పారు. ఎస్ శ్రీనివాస్ గారు, ఒకటి నార్మల్గా ఏదన్నా ఒక మనకి తెలంగాణగా ఒక ఇష్యూ జరిగింది. ఏదైతే ముత్యాలమ్మ టెంపుల్ ఉందో దాని మీద ముత్యాలమ్మ టెంపుల్ మీద ఒకళ్ళు దాడి జరిగింది. ఇప్పుడు అలా ఉన్నప్పుడు ఖండించారు చాలా మంది. కానీ ఈ రోజున చిలుకూరు రంగరాజన్ గారి మీద ఒక హిందువు ఉన్న ఆయన ఇంకొకరి మీద దాడి ఇస్తే ఎవరికి చెప్పుకోవాలి? దాన్ని ఏ రకంగా చూడాలి? మరి కాపాడుకోవాల్సిన బాధ్యత ఎలా ఉందంటారు? డెఫినెట్గా రామరాజ్యం ఆర్మీ అని చెప్పేసి ఒక ఆయన వీర రాఘవరెడ్డి గారు అని ఆయన ఒక ఆర్మీని పెట్టుకున్నాడు. దాంట్లో ఒక 5,000 మంది 6,000 మంది రిక్రూట్ చేసుకుని వాళ్ళకి నేను నెలకి 20,000 రూపాయలు శాలరీ ఇస్తానని చెప్పేసి ఏదో 350 రూపాయలు ఎంతో వాళ్ళు ఇది కలెక్ట్ చేశారు, ఒకటి ఇది ఫీజు లాగా అనమాట. అంటే వీటన్నిటిలో కూడా కుట్రలు ఉన్నాయి. తర్వాత ఆయన ఈ విధంగా దాడులు చేయడం అంటే రాముడు అనేవాడు ప్రపంచానికే ఒక ఆదర్శవంతమైన వ్యక్తి, అంతేకాకుండా తల్లిదండ్రుల మాటన జవదాటిన వ్యక్తి, ఎంతో ఒక క్రమశిక్షణగా మారిపోయారు రాముడు అని చెప్పేసి ప్రపంచం అందరికీ తెలుసు. కానీ ఆ రామరాజ్యం ఆర్మీ అని పెట్టి దీని మీద ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను వెలికి తీయాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా దాని మీద ఒక సరైనటువంటి ఒక స్పష్టమైన ప్రకటన కానీ ఇంకోటి కానీ చేయలేదు. దాని మీద కుట్ర ఏముంది అనేది దాన్ని వెలికి తీయాలి. లేకపోతే ఎలాంటి దాడులు జరగడానికి అవకాశం ఉండదు. ఎక్కడో అతను ఈస్ట్ గోదావరిలో అనపర్తి అంటున్నారు, మరి అక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్ దాకా వచ్చి ఈమె ఇక్కడ దాడులు చేయటము, మరి ఎందుకు చేశారో ఏమిటి అనేది దాడి జరిగి 2 రోజులు అయినా కూడా దాని మీద సరైనటువంటి యాక్షన్ అనేది బయట రాలేదు. అదే వేరే విషయాల్లో అయితే రిమాండ్ అంటే నేనేమన్నా అంటే రిమాండ్ చేసే ముందు
వాళ్ళని విచారించాలి కదా. ఉన్న రాగానే వాళ్ళని పెళ్లి కొడుకుని తీసుకెళ్ళి మేము జైల్లో పెట్టి జైల్లో కూడా మళ్ళీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీలు ఇస్తున్నారు. ఏంది మనం చూసాం. మనం గతంలో కూడా రేపు కేసుల్లో ముద్దాయిలు కూడా పోలీస్ స్టేషన్లో రాచి మర్యాదలు చేసి వాళ్ళకి సెల్ ఫోన్లు ఇచ్చి తర్వాత వాళ్ళకి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పెట్టారని చెప్పేసి కూడా అన్ని మీడియా ఛానల్స్లో అన్నీ కూడా మనం చూసాం మనం. అయితే అసలు ఈ కుట్ర ఈ స్థాయిలో ఎందుకు జరిగింది, దీనికి అసలు ఈ మాఫియా ఎవరు, ఈ వీర రాఘవరెడ్డి ఎవరు, ఎందుకు ఈయన ఈ విధమైనటువంటి ఇట్లా హిందూ సమాజాన్ని బదనామం చేయడానికి ఎందుకు కుట్రలు చేశారనేది డెఫినెట్గా బయటకు దిగాల్సిన అవసరం ఉంది. అయితే దాని మీద కూడా పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా వేరే వాటికి ఎక్కడ బంగ్లాదేశ్లోనూ ఇంకో చోట జరిగితే వెంటనే స్పందిస్తారో దాని మీద స్పందించాలి. ఇప్పుడు సలావుద్దీన్ ఓవైసీ తీసుకున్నాం అనుకోండి, అమెరికాలో జరిగినా పాకిస్తాన్లో జరిగినా కూడా 2 నిమిషాల్లోనే మాకు అన్యాయం జరుగుతుంది ముస్లిమ్స్కి అంటాడు. కానీ ఇక్కడ పక్కన దగ్గరగా ఆల్మోస్ట్ ఆయన కాన్స్టిట్యున్సీ పక్కన ఉన్న చోట దాడి జరిగితే ఒక మాఫియా గ్యాంగ్ వచ్చి దాని మీద మాట్లాడు. ఎందుకంటే ఆయనకి ఎవరితో హిందూ సమాజంతో కానీ క్రిస్టియన్ సమాజం ఎవరితో సంబంధం లేదు. ఆయన కేవలం ముస్లిం సమాజంతో మాత్రమే సంబంధం అనేది మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అయితే ఇవాళ ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంది. ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరి మీద దాడులు జరిగినా, ఈసారి ఏ మతాన్ని కించపరిచినా యాక్షన్ తీసుకోవాల్సినటువంటిది ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రభుత్వాలు ఆ విధంగా చేయటం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే సౌత్ ఇండియాలో ఆ స్టాండ్ తీసుకున్నారు. ఎవరు చాలా స్పష్టంగా చెప్పారు, నేను ముస్లిమ్స్ మీద దాడి జరిగినా, హిందువుల మీద జరిగినా, క్రిస్టియన్స్ మీద జరిగినా, జైన్లు సిక్కుల మీద జరిగినా నేను ఒకే విధంగా స్పందిస్తాను. అంతే తప్పితే హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఏ విధమైన దాడులు జరిగినా కూడా, లేదా టెంపుల్స్ మీద దాడులు జరిగినా కూడా మాకు సంబంధం లేదు అని రాజకీయపరమైనటువంటి డ్రామాలు చేయనని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇవాళ నాయకులు అనేవాళ్ళు ప్రజలందరికీ కూడా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. ఆ విధంగా లేకపోతే కులాల మధ్య, మతాల మధ్య ఇవన్నీ కూడా చిచ్చు ఏర్పడతాయి. దానివల్ల సమాజంలో అశాంతి కలుగుతుంది. ముఖ్యంగా యువత ఉన్నారు, యువతకి వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. ఏదో మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రి గారు చెప్పారని చెప్పేసి, లేదా ఒక సినిమా యాక్టర్ చెప్పారని చెప్పేసి వాళ్ళు కొన్ని నిర్ణయాలు పాజిటివ్గా తీసుకుంటారు. ఈ మధ్యన ఏదో ఒక సినిమాలో మరి హిందూ సమాజాన్ని కించపరుస్తూ 1-2 సినిమాలు వచ్చినాయి. దాని మీద కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్న వాళ్ళు తర్వాత కొన్ని సెన్సార్ చేసినట్టున్నారు. అంటే ఎవరు ఏది చేసినా ఎవరి మనోభావాలని దెబ్బతీసే కించపరిచేటువంటి హక్కు ఎవరికీ లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన కేరళ కానీ తమిళనాడు కానీ టెంపుల్స్కి వెళ్ళారు. ఇందాక రాయపాటి అరుణ్ గారు చెప్పినట్టుగా, మన రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా ఆయా అక్కడ ఉన్నటువంటి ఆ ఇంపార్టెన్స్ కానీ, మరి హిందూ ధర్మంలో ఉండేటువంటి ఆ టెంపుల్స్కి ఉన్నటువంటి మరి పురాతనమైనటువంటి హిస్టరీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తెలుసుకుని ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. అయితే హిందూ సమాజం ఇంకోటి ఉంది, మేము అందరి యొక్క మంచి కోరుకుంటాము, తర్వాత ఆల్ ఆర్ ఈక్వల్ అంటారు. అంతేగాని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేటువంటిది హిందూ సమాజంలో లేదు. అది కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉందన్నమాట. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు హిందువుల్ని తిట్టేవాళ్ళు కూడా బయట ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నాం. ఎవరు మతాల నాళ్ళు గౌరవించుకుంటేనే అన్నదమ్ముల వాళ్ళని కలిసి ఉన్న పరిస్థితి. కానీ ఒక హిందువుని ఇంకో హిందూ గౌరవించుకోకపోతే మరి అది కూడా ప్రాబ్లం కదా. అదే కదా పవన్ కళ్యాణ్ గారు అనేది. డెఫినెట్గా అందరూ కూడా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండాలి. కుల మతాలు ప్రాంతాల మధ్య చిచ్చు ఎవరైతే పెడుతున్నారో ఆ నాయకుల మీద చర్యలు తీసుకోవాలి. అంతేకాదు వాళ్ళని దేశద్రోహులుగా కూడా డిక్లేర్ చేయాలి. లేకపోతే మరి కొన్ని వందల మంది, వేల మంది హత్యలకి గురవటానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం గతంలో కూడా చూసాం, హైదరాబాద్లో కూడా హిందూ ముస్లిం మధ్య గొడవ జరిగితే 400 మంది మరి అనవసరంగా బలైపోయారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక వైరస్ కన్నా కూడా ప్రమాదం. కులాలు కానీ మతాలు కానీ ఇటు మధ్య చుచ్చు పెట్టినప్పుడు అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. అంటే అలాంటి పరిస్థితి లేకుండా కంట్రోల్ చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, టాస్క్ ఫోర్స్ కానీ ఇవన్నీ కూడా చేసినప్పుడు మాత్రమే ఇదవుతాయి. అంతే తప్పితే ఫలానా మతం అని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, ఫలానా మతం అని చెప్పేసి వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు, వీళ్ళకి ఎవరికి పొలిటికల్ పరంగా ఇన్ఫ్లుయెన్స్ లేదు అనేది ప్రభుత్వాలు చూస్తున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫలానా వాళ్ళ మీద 20-30 కేసులు ఉన్నా కూడా అరెస్ట్ చేయరు. ఇక వేరే వాళ్ళ మీద చిన్న కంప్లైంట్ రాగానే వితౌట్ ఎఫ్ఐఆర్ కూడా ఉండదు, జస్ట్ చిన్న వైట్ పేపర్ మీద రాసిస్తే వెంటనే వాళ్ళని పిలిచి వాళ్ళ మీద దాడులు చేసి ఈ విధమైనటువంటి వైఖరి కూడా మనం పోలీస్ స్టేషన్లో చూస్తున్నాం. అందుకనే ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా సీసీ